హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ. ఈరోజు మన వంట సేమియా పాయసం. సింపుల్గా టేస్టీగా మా ఇంట్లో మేము సేమియా పాయసం ఎలా తయారు చేసుకుంటామో చూపిస్తాను. ముందుగా ఒక మందపాటి గిన్నె పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసేసి దోరగా వేయించుకోవాలి. మాడిపోకుండా దోరగా వేయించి ఒక ప్లేట్లో పక్కన తీసి ఉంచుకోవాలి. ఇలా వేయించి పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో మనకి ఎంత సేమియా కావాలో అంత, మేమైతే 3/4 కప్పు సేమియా తీసుకుంటున్నాము. ఈ సేమియా కూడా వేసేసి సన్న సెగ మీద ఈ సేమియా కాసేపు వేగనివ్వాలి. మాడిపోకుండా కాసేపు దూరంగా వేయించుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఇందులో ఒక 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసి ఈ సేమియాని ఉడికించుకోవాలి. నీళ్ళు తెల్లే వరకు ఉడకనిద్దాము. ఈ నీళ్ళు తెల్లబెట్టాలి. ముందుగానే మనము ఒక గుప్పెడు సగ్గు బియ్యము ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాము. ఆ సగ్గు బియ్యాన్ని ఉడికించుకుంటున్నాము. ఈ విధంగా సగ్గు బియ్యం ఉడికించుకోవాలి. అరగంట సేపు నానబెట్టుకున్న సగ్గు బియ్యం ఉడికించుకుంటున్నాము. సపరేట్గా ఉడికించుకోవాలి. సగ్గు బియ్యం ఒక అరగంట సేపు నానబెట్టుకొని ఉడికించుకుంటున్నాము. సపరేట్గా సగ్గుబియ్యం ఉడికించుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఈ సగ్గుబియ్యం ఉడికాయి. ఈ విధంగా ఉడికించుకోవాలి. ఈ సగ్గుబియ్యం ఉడికాయి. సేమియా ఉడికింది. ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు ఇందులో మన రుచికి తగినంత చక్కెర వేసుకోవాలి. తీపి బాగా తినేవాళ్ళు మన ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు. కొంచెం తీపి తక్కువ తినేవాళ్ళు చూసి వేసుకోవాలి. తగినంత చక్కెర వేసేసి ఒకసారి కలిపి ఒకసారి తెల్లనివ్వాలి. ఇలా తెల్లుతున్నప్పుడు తగినన్ని ముందుగా మనం ఉడికించుకున్న సగ్గుబియ్యం కూడా వేసేసి తగినన్ని పాలు వేసుకోవాలి. చిక్కటి పాలు తగినన్ని వేసుకోవాలి. ఒకసారి కలిపి 2 పొంగులు పొంగనివ్వాలి. ఈ సేమియా 2 సార్లు పొంగనివ్వాలి. ఈ విధంగా 2 సార్లు పొంగాలి. ఇలా పొంగనిచ్చి ఇలా పొంగుతున్నప్పుడు స్టవ్ కట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది రెడీ అయింది. ఇందులో ఒక 4-5 ఇలాచి ఇలా పౌడర్ చేసి వేసేసి ముందుగా మనము వేయించి పక్కన ఉంచిన జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసేసి ఒకసారి కలిపేసి సర్వ్ చేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్, సేమియా పాయసం రెడీ. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.